కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య ఉరివేసుకుంటుంటే భర్త వీడియో తీశాడు. భార్య ఉరి వేసుకుంటున్న సమయంలో అడ్డుకోవాల్సింది పోయి ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అని సూచించాడు ఆ శాడిస్ట్ భర్త. నందలూరుకు చెందిన 29 ఏళ్ల కృష్ణవేణి క్షణాల్లోనే విగతజీవిగా మారిపోయింది. ఆడకుండా అలా ఇష్ట అటు పెట్ట మాకు ఇష్ట పోయే ఇష్ట. కృష్ణవేణి శ్రీరామ్ భార్యాభర్తలు. రైల్వే ఉద్యోగి శ్రీరామ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కృష్ణవేణి. ఉరి వద్దనుకుని కిందకు దిగుతున్న కృష్ణవేణిని రెచ్చగొట్టాడు భర్త శ్రీరామ్. అదే సమయంలో కృష్ణవేణి మెడకు చీర ఉరిపడి క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. భార్య తన కళ్ళెదుటే బలవన్మరణానికి పాల్పడుతుంటే నవ్వుతూ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు రైల్వే లోకో పైలట్గా పనిచేస్తున్న శ్రీరామ్. ఆడకుండా అలా ఇష్ట అటు పెట్ట మాకు ఇష్ట పోయే ఇష్ట. విషయం తెలుసుకున్న కృష్ణవేణి బంధువులు శ్రీరాంపై దాడికి యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రాజంపేట రూరల్ పోలీసులు శ్రీరాంపై దాడిని అడ్డుకున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.